కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్లో 1,100 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తున్న వెనుకబడిన చిన్న రాష్ట్రాలు. ఆ రాష్ట్రం కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఏపీలో మాత్రం వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం. 5,000 కోట్లు కూడా ఖర్చు చేయాలంటూ ప్రైవేట్ పరానికి దారాదత్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. దీనికైనా మనసు ఉండాలండి. క్వశ్చన్ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వంలో ప్రజలకి ఏం చెయ్యం అనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ తీసుకుని వచ్చిన ఈ ప్రభుత్వం కింద నేను చూస్తున్నాను. నేను ఇప్పటిదాకా చంద్రబాబు గారు కూడా ఎప్పుడైనా సరే ప్రజలకి ఏదైనా చేద్దామని తాపత్రయంతో ఉన్న వ్యక్తిని చూశాను తప్ప ఏంటో ఇది అసలు ఊహకందట్లే. తెలివి తేట లేకుండా, అసలు ఆలోచనకు కూడా అర్థం కాకుండా, సరే ఈయనకంటే ఓకే ఈ టీంలో మిగిలిన వాడికి ఆలోచించే అంత జ్ఞానం కూడా లేదు. ముఖ్యంగా మనకున్న ఈ హెల్త్ మినిస్టర్ సత్య గారికి అయితే అసలు నాకు తెలిసి ఏమీ తెలియదు అతనికి. కాకపోతే అసలు పీపీపీకి బీజేపీ ప్రభుత్వం శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీలు అసలు సాధారణంగా మనకు ఒక 5, 6, 7, 8, 10, 13, 17 అనుకున్న దగ్గర వైద్య కళాశాలకి గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన పెర్మిషన్స్కి మిగిలిన కళాశాలలు కన్స్ట్రక్ట్ అయిన తర్వాత పర్మిషన్ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాటకి అంత ప్రొయాక్టివ్గా 17 కాలేజీల పట్ల ఇనిషియేషన్ జరిగింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ వచ్చినట్టే లెక్క, విత్ మెడికల్ హాస్పిటల్, విత్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీస్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ ఉంటే ఎంత ఇదండి మనకి. ఈ రోజుకి కూడా వైద్య రంగంలో దాన్ని మించింది లేదు. అలాంటిది ఆన్ అగ్రిగేట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 134 కోట్లు శాంక్షన్ చేసింది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నిన్న నాకు తెలిసి 3 మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ రిజెక్టెడ్, పీపీపీకి ఒప్పుకోలేదు. పిడుగురాళ్ళు ఇలాంటివి నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను విన్నాను. సో ఇలాంటివి నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నానో నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు బీజేపీకి ఏడు చెప్పకుండా సేకర దెబ్బల కార్యక్రమం మొదలెట్టారు. వీళ్ళు దీని పర్యవసానాలు గ్యారంటీగా ఉంటాయి. వాళ్ళతో అయిపోయింది కదా, ఇది ఇంత ఈజీగా పీపీపీకి ఇవ్వలేరు. ఆల్రెడీ గ్రాస్ రూట్ లెవెల్లో 1 కోటి సంతకాలతో వైఎస్ఆర్సీపీ దే ఆర్ క్రియేటింగ్ ఇమ్మెన్స్ ప్రెషర్. రేపొద్దున గవర్నర్కి వెళ్ళిన తర్వాత 1 కోటి మంది ఆల్మోస్ట్ 1/4 పైచీలకు ప్రజలు డిసెంట్ తెలియజేశారన్నది కనుక గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ప్రకంపనలు వేరేగా ఉంటాయి. ప్రజెంట్ మీరు అన్నట్టు చిన్న రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రాథమిక ధ్యేయం అండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ ఫెటర్నిటీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసి తెచ్చుకునే దగ్గర ఇప్పుడు ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంటే కదా. మీరు ఇప్పటికి డబుల్ ఇంజిన్ సర్కారు తోటకూరని మాకు కబుర్లు చెప్తారు కదా. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నామని ఏమైనా చెప్పారా? ఎల్ఐసీలతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము అమ్మేస్తున్నాం కాబట్టి మీకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేవన్నీ మీరు అమ్మేసుకోండి అని బైబ్యాక్ అగ్రిమెంట్లు రాసుకుని వచ్చారా మీరు? వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం? వీటి మీద చాలాసార్లు మాట్లాడాం. ఇది కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటూ ప్రజల ఆరోగ్యానికి మొన్న కరోనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ కనుక మళ్ళీ అట్రిబ్యూట్ అయితే ఎక్కడ కాపాడబడతాయి ప్రజల్ని? ఆరోగ్యశ్రీ లాంటివి ఇలాంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ ఫెటర్నిటీ కాపాడతాయి. అందుకని ప్రైవేట్ హాస్పిటల్ అయితే వీళ్ళు అపోలోలు, కేర్లు వీళ్ళందరూ మన రక్త మాంసాలు పిండియడమే. కుటుంబాలు రోడ్డు మీద ఉంటాయి దెబ్బకి, ఒక కుటుంబంలో ఒక సభ్యుడిని కాపాడుకోవడానికి. అలాంటిది ప్రభుత్వం ఆలోచించకుండా, చిత్తశుద్ధి లేకుండా వీటి మీద ఇష్టం వచ్చినట్టు ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే దీని కార్యాచరణ వేరేగా ఉంటుంది. వాళ్ళతో అయిపోయింది కాదు, ఇది ఇంకా చాలా డౌన్ ద లైన్ చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ మెడికల్ కాలేజీల విషయంలో. ప్రజల్లో చేతామని వచ్చిన తర్వాత వీళ్ళతో ఏం కాదండి, అది తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. బుల్డోస్ చేసుకుంటే వెళ్ళొచ్చు అన్న ఒక కొత్త అడాప్టబిలిటీతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చాలా కష్టం. ఇది హౌ లాంగ్ యూ కెన్ బుల్డోస్, హౌ లాంగ్ యూ కెన్ బొంబార్డస్. అవి జస్ట్ టెన్యూరే ఉంటాయి, సర్టన్ టెన్యూరే. ఆ టెన్యూర్ దాటిన తర్వాత ప్రజల విప్లవాలు, ప్రజల్లో వచ్చే భావజాలాలు, ప్రజల యొక్క బడబాటిని మీ వల్ల కాదు తట్టుకోవడం. ఏదో అనుకుంటున్నట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమమే నిలువెత్తు నిదర్శనం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలువెత్తు నిదర్శనం సమైక్య రాష్ట్రంలో. ఇవెవరు మనమే వేరే ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు చేయలేదు. సమైక్య రాష్ట్రంలోనూ విభజిత రాష్ట్రంలోనూ కోసం ఉన్న సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజ ప్రాంత పరిరక్షణ కోసం చేసిన పోరాటాలు ఇవి. ప్రాంత పరిరక్షణ కోసం చేసిన పోరాటాలు, ప్రాంతాల ఏర్పాటు కోసం చేసుకున్న పోరాటాలు. వీటిని ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోకుండా మీరు ఏదో మేము ప్రభుత్వం అన్నప్పుడు ఇలా ఇంతకన్నా పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డినే చూసాం. లాస్ట్ బాల్ 6 కొట్టేస్తామని 8 కొట్టి డక్అవుట్ అయ్యలేదు లాస్ట్కి. వద్దు సార్, వద్దు. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో మీకు తెలియట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అనే పేరుని నేలస్థాపితం చేద్దాం, ఆ పేరు లేకుండా చేద్దాం అన్న దగ్గర మీకు జస్ట్ వామనాతోరం సినిమాయే కనబడుతుంది. మీకు తెలుసో తెలీదు. అతి తక్కువ పీరియడ్లోనే అతనికి ఒటుడింతే ఇంతే అంత మనిషిని చేసి నిలబెడుతున్నారు వీళ్ళు తెలియకుండానే. ఎందుకంటే ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల విషయం వాళ్ళైతే చెప్పలేదు. ఎప్పుడైతే దీన్ని మొదలెట్టారో, అరే మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి పెడితే మీరేటరా దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారన్న
డిస్కషను డిబేట్లు ప్రజల్లో చర్చనీయాంశాలు అయిపోయాయి. అప్పుడు దాని అర్థం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి కాలేజీ పెట్టాడు అన్నది ఎస్టాబ్లిష్ చేశారు మీరే, తెలుసో తెలియకో. ఆయన బాధపడ్డాడు, మేమైతే ఏం చెప్పుకోలేదని. ఏవైతే మీరు చెప్పుకోలేదు అన్నదానికి ప్రతిదానికి మీరే ఎలివేషన్లు ఇప్పిస్తున్నారు. ఉదాహరణకి రుషికొండ గొల్లెట్టారు, లాస్ట్కి మీరే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాడు, బ్రహ్మాండమైన ఇచ్చేసారు, ఏడు చేయాలో తెలియట్లేదని మీ జడ్డిదానాన్ని ప్రజలకు పరిచయం చేసుకుంటున్నారు. ఒక్క మాట మీరేం చేద్దామని కట్టారని ఒక్క మాట అడగండి, ఆయన చెప్పే సమాధానం మీ దగ్గర సమాధానం ఉండదు. అడగడానికి పౌరుషాలకు పోతే ఏమవుతుంది? చెరువు మీద వెళితే ఏమవుతుంది? అదే జరుగుతుంది. వీళ్ళకి డేస్ అలా కౌంట్ అయిపోతున్నాయి. 18 నెలలు గడిచిపోయింది, ఇంక మిగిలిన టెన్యూర్ ఎంత, మీరు చేసేది ఎంత, చేయగలిగేది ఎంత. ప్రకృతి చూడండి, ఎడతెరిపి లేకుండా కొడుతుంది మీకు. ఉదాహరణకి అమరావతి, మళ్ళీ ఎలాంటి వర్షాలు ఉన్నాయి, గుంటూరు ఎంత తీవ్ర పరిస్థితుల్లో ఉందో తెలుసు. ఎక్కడ నరసాపురం, గుంటూరు ఎంత కోతవేరు దూరం అది. ఆ పరిసర ప్రాంతాలకు వచ్చిన ఉపద్రవాలు చూసుకోమనండి ఒకసారి. ప్రకృతి సహకరించిన పనులు మీరు ఏదైతే చేస్తారో, గతంలో ఏదైతే ఆడిపోసుకున్నారో, ఉదాహరణకి పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ పెనాల్టీ క్లాసులన్నీ మీరే చేశారు. ఇది ఇసుక రీచ్లు పెనాల్టీ కట్టింది మీరే, మీ ప్రభుత్వమే. దాని పర్యవసానం ప్రభుత్వం మార్పు కనబడింది. పర్యావరణం ఆడిపోసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ మీరే సచిశీలు లేరు. నెక్స్ట్ మళ్ళీ తెరచ లేచిపోయింది కర్టెన్ రైజర్. ప్రణాళికలు పడిపోతున్నాయి మీకు తెలియకుండానే. అంచేత ఒక టెన్యూర్ మీకు ఎలాంటి అవకాశం ఇచ్చారంటే 164 స్థానాలు చిన్న విషయం కాదు. ఎలాంటి పనులు చేయాలి? 151 ఇచ్చినోడు చేసిన పనులకి తలదనే పనులు చేయాలి. అట్లీస్ట్ ఆ పనులు ట్రాక్ మీద తీసుకెళ్ళిపోతే చాలు, మీ గమ్యం ఏమీ కాకుండా వస్తుంది. 17 మెడికల్ కాలేజీల్లో దగ్గర 10 కంప్లీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, మిగిలిన 7 చంద్రబాబు గారు రైల్లో కంప్లీట్ అయ్యారు. గర్వంగా ఎవడనే చెప్తాం, మాట్లాడేనా లేదు పేపీ ఇచ్చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవంటే. అడ్డమైన పనులకి తగలబెడుతున్నారు, దిక్కుమాల కార్యక్రమాలన్నిటికీ. 300 కోట్లు 400 కోట్లు నరేంద్ర మోడీ వచ్చిన ప్రతి సభకి తగలబెడుతున్నారు. ఎవరికి ఉపయోగం దానివల్ల? ఆతనాలు వేశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నోడికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరికి ఉపయోగం దానివల్ల? 300 కోట్లు ఖర్చు పెట్టారు. మొదటి టెండర్లలో, కళాశాల టెండర్ నారాయణ పాల్గొన్నట్టు. పాల్గొని ఏం పర్లేదు, పాల్గొనండి, ఏమవుతుందో చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థని పోషించుకుంటూ అన్న దగ్గర ఈ మాట ఆయన ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని చెప్పాడు. మనం పెట్టుబడిదారీ వ్యవస్థతోనే యుద్ధం చేయాలి, మన ఆస్తులు దోచుకెళ్ళిపోయేది వాళ్ళే అని చెప్పాడు ఆ రోజే. మనం ఏం చేస్తాం? దోచుకోవడానికి వచ్చారు, దోచుకుంటున్నారు అన్నది ప్రజలు గ్రహించగలిగితే నెక్స్ట్ జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు 23 చవి చూశారు, వీళ్ళు 11 చవి చూశారు. తర్వాత ఏం చవి చూడవలసి వస్తుందో తెలుసుకోమనండి. 23 మనమే చూసాం కదా, 11 మనమే చూసాం కదా. తర్వాత చెన్నై హార్బర్ని ఇంకోటి గెలిచిన 2 స్థానాలు చూసిన డిఎంకే చూడవలసి వస్తుంది. అది ఎవడైనా వచ్చు. రాజకీయాలే మనకేమే అతిథి శక్తులే పరిపాలించట్లేదు కదా. ఇది తెలుసుకోమనండి ప్రజలకి, అంతకన్నా ఇంకెళ్ళి. కానీ ఒక్కో ఫీజు ఒక్కో సీట్ కూడా కోట్లలో ఉండే అవకాశం ఉంది ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే. ఆబ్వియస్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రేట్లు సీట్లు ఎంతో తెలియదా? ప్రభుత్వానికి ఆయన అగ్రిగేట్ ₹1,20,00,000 ఖర్చు అవుతుందండి డాక్టర్ని ప్రొడ్యూస్ చేయాలంటే. తెలుసా మీకు? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ప్రొడ్యూస్ చేయడానికి ₹1,20,00,000 ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఏమనుకుంటున్నారు? దట్స్ టు బి కాల్డ్ ఎస్ ప్రొఫెషనల్. ఆ ప్రత్యక్ష భగవంతుడు అండి ఆయన, ప్రాణాలు పోసే సజీవమైన భగవంతుడు డాక్టర్ అంటే. వైద్యుడు నారాయణ హరి అంటారు. ఒక డాక్టర్ అగ్రిగేటర్ అంత టెన్యూర్లో ఏమీ కాకుండా లక్షల పైచీలకు ప్రజలను కాపాడుతాడు ఆయన టెన్యూర్లో, టోటల్ టెన్యూర్లో. ఏమంటారు? కానీ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. ఏదో ఆయన ఉంటే తెలసేరేది కానీ వీళ్ళకి తలా తోకాలే నిర్ణయాలండి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, బంగారు బాతుకోటి కథను నమ్ముకున్నారు వాళ్ళు. కోడిని కోస్తే బాతుని కోస్తే ఏమైంది లాస్ట్కి? ఆ రోజు బిర్యానీయే, తర్వాత గుడ్డు పెట్టే మార్గమే లేదు. కానీ తెలంగాణలో కేసీఆర్ ఆ రకంగా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ మెడికల్ కాలేజ్లో వేసిన ప్రభుత్వమే కట్టించింది, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి. పేద విద్యార్థులు సీట్లు వస్తున్నాయి అందరికి. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి కదా 5 మెడికల్ కాలేజ్ సక్సెస్ఫుల్ ఉంది, నంద్యాల, విజయనగరం ఇవన్నీ వచ్చాయి కదండి, రాజమండ్రి రేట్లలో. అవి జరుగుతున్నాయి. వీళ్ళు ఏదో పెట్టుకునే మనసులో. ఈయన గతంలో సుజనా చౌదరిని, సీఎం రమేష్ని మేపారు, ఇప్పుడు నారాయణ మేపుతున్నారు. ఇదేటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కడి కోసం వీళ్ళందరూ ఇలాంటి ఊడిగం కార్యక్రమాలు లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ ఎలా ఊడిగం చేస్తుంటారో తెలుగుదేశం వాళ్ళు నారాయణ ఊడిగం చేస్తున్నారు. నాకైతే అదే కనబడుతుంది. యోచిస్తుంది స్పెషల్ ప్రివిలేజ్లు, డిస్క్రిప్షన్లు. అమరావతి ఇతను చేసిన కోతి పనికి ఈ రోజుకి సస్తున్నాం అందరం ఎటు తేలక. మాకు ఈ రోజుకి రాష్ట్రానికి రాజధాని అఫీషియల్ గెజిట్ కావాలని అడుగుతున్న దగ్గర సమాధానం ఏది? నారాయణ కమిటీ డిసైడ్ చేసింది కదా మాకు అమరావతి, కృష్ణా కమిటీని కాదని. మాకేది పర్యవసానం ఏది? మేము అనుభవిస్తున్నాం.
రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ అన్యాయం ఏం చేసిందో తెలియదు కానీ నారాయణ ఈ అమరావతిని నెత్తికి పెట్టి నెత్తి వాయించాడు. ఆయన సంగతి ఆయనకే చెప్పమనండి. ఒక వ్యక్తి సొంత పెత్తనాలు అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అవుతున్నాయి. 10 ఏళ్ళు అయింది ఇప్పటికే. ఇప్పుడైనా గజెట్ తీసుకొచ్చేది ఏదైనా చేస్తారంటే మళ్ళీ నీళ్ళు చెట్లు కార్యక్రమమే అక్కడ. వస్తుందా గెజెట్ కేంద్రం నుంచి వస్తుందా రాదా? నాకైతే డౌటే, నాకు నమ్మకం లేదు. దూర 18 నెలల దగ్గర అయిందండి. ఏమన్నా బాధ్యత అయితే వాళ్ళకి. రెండోసారి పునఃప్రతిష్టకి వచ్చాడు కదా ఆయన నరేంద్ర మోడీ గారు. చెమ్ము నీళ్ళు మట్టి గత్తె తెచ్చి మన మొహాన్ని పోసాడు. గజెట్ ఎంత ఎలా తీశారు? వీళ్ళు ఎందుకు అడగట్లే? ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అడగలే. మొన్న రైతులు వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏదే చెప్పాడు కదా, ఈసారి అడుగుతానండి అని. ఏది పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.